ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రభువు యొక్క మరణము ఆకస్మిక సంభవము కాదు. అది లేఖనముల ప్రకారము జరగవలసి ఉన్నది. అయితే అందులో కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. మొదటి ప్రకటన మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల వరకు మనము చదివితే ఇందులో ఇమిడి ఉన్న సందేశం ఏమిటంటే, ఇత్తడి సర్పము ఎత్తబడిన రీతిగా మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మొదటగా ఆయన యెరూషలేమునకు వెళ్ళవలెను. ఇది పరిశుద్ధ పట్టణము కానీ అతి క్రూరమైన ప్రవక్తలనెందరినో రాళ్లతో కొట్టి చంపినటువంటి పట్టణం. క్రీస్తు యేసును పొడిచిన వారి వ్యాధులన్నీ ఆయన పొందిన గాయముల చేత మానిపోవునట్లు ఆయన యెరూషలేమునందే మరణించవలసి ఉన్నది. ఈ మరణము మానవుని నేరము కొరకే. మానవ నేరమే యేసుక్రీస్తుని సిలువ వేసి ఉండింది. తిరిగి 3వ నాడు లేచెదను అని మొదటి ప్రకటనలోనే క్రీస్తు తన పునరుత్థానమును గురించి ప్రకటించి ఉన్నాడు. అప్పటి ప్రజలకు అది విడ్డూరముగా ఉండినది. 3 దినములలో తిరిగి లేచుట అసాధ్యమని ఎంచి ఉండిరి. అలాగనే 2వ ప్రకటన మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 22-23 వచనాలను చూస్తే, మనుష్య కుమారుడు మనుషుల మోసము చేత మనుషులకు అప్పగింపబడి చంపబడును, తిరిగి లేచును. ఇది 2వ ప్రకటన. అలాగనే 3వ ప్రకటన మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనములోను మనం గమనిస్తే, క్రీస్తు అనుభవించబోవు శ్రమలను గూర్చి ఆలోచించుకొనుచు దేవుని రాజ్యము త్వరలో రావాలనని ఆశించుకొనుట వలన శిష్యులు తమతో క్రీస్తు చేసిన ప్రకటనను గ్రహించలేక ఉన్నారు. సర్వ ప్రపంచము రక్షకుని మరణములో నేరము వచ్చింది, కానీ శిష్యులు అది గ్రహించలేదు. దేవుని రాజ్యము కొరకే వేచి ఉన్నారు. అలాగనే చివరిది 4వ ప్రకటన మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు మనం గమనించినప్పుడు, తాను మోసగించబడినను ప్రకటనను యేసు పస్కాను ఆచరించుటకు 2 దినములకు ముందుగా చెప్పాను. యెరూషలేములోని సభ ఆలోచన చేసి చర్చించారు. యాజకులకు యూదులకు మధ్య రహస్య సంప్రదింపులు జరిగినాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.